ఎవరికి చెప్పుకున్నాం క్లాసు? బాండ్ వరకు చెప్పుకున్నాం. నిన్న చెప్పుకున్న టాపిక్ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? బాండ్ అంటే ఏంటి అని అర్థమైందా క్లియర్గా? బాండ్ అంటే ఏంటి? బాండ్ ఈజ్ ఏ, దానికి ఒక ప్రాపర్ వర్డ్ చెప్పా, డెట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ డెట్ సెక్యూరిటీ. డెట్ సెక్యూరిటీ. డెట్ సెక్యూరిటీ అంటే ఏంటి? మనం తీసుకున్న డెట్కి ఒక ప్రూఫ్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నాను. ఆ డబ్బులకి తీసుకున్నందుకు ఒక ప్రూఫ్గా ఎంత తీసుకున్నాను, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను, ఇవన్నీ మెన్షన్ చేసుకుంటాం. నేను తర్వాత నేను ఇవ్వలేదంటే అప్పుడు ఏం చేస్తావు? నీ దగ్గర ఆ బాండ్ ఉంది అనుకో, ఈ బాండ్ నువ్వు చూపించవచ్చు. ఇగో సార్ నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఇగో ప్రూఫ్ ఉంది. అందుకే మనం సెక్యూరిటీ అగైనెస్ట్ ద డెట్ అంటాం. అప్పు తీసుకున్నందుకు కానీ ఒక సెక్యూరిటీ, అది అప్పు ఇచ్చినందుకు కానీ తీసుకున్నందుకు కానీ ఒక సెక్యూరిటీ. నువ్వు అప్పు తీసుకున్నప్పుడు అయినా సరే నేను ఎంత ఇవ్వలేదు ఇంత ఇచ్చానని చెప్తాడు. నేను తను 1 lakh ఇస్తే 5 lakhs ఇచ్చాను నేను అప్పు అని చెప్తాడు. బాండ్ మీద మెన్షన్ చేసుకుంటాం 1 lakh అని, అది మీకు కూడా సెక్యూరిటీ. 2 విధాలుగా యూజ్ అవుతుంది అది. ఓకేనా? ఇంకా మనకి మిగిలిన టాపిక్ ఏంటంటే దీంట్లో చెప్పుకోవాల్సింది టైం వాల్యూ ఆఫ్ మనీలో. టైం వాల్యూ ఆఫ్ మనీలో మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటి? పర్పెచ్యుటీ అంటే ఏంటి? ఇంతకుముందు క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా, పర్పెచ్యుటీ అంటే ఏంటి? బేసిక్గా పర్పెచ్యుటీ అంటే నార్మల్ మీనింగ్ కంటిన్యూస్లీ అని, ఇండెఫినెట్లీ. దానికి ఒక ఈఎంఐ అమ్మ, కాకపోతే మనం కట్టే ప్రతి ఈఎంఐకి ఒక ఎండ్ డేట్ అనేది ఉంటుంది, ఎండింగ్ డేట్ అనేది ఉంటుంది. కానీ పర్పెచ్యుటీ అంటే ఏంటి? నీ లైఫ్ లాంగ్ నువ్వు కట్టుకుని వెళ్ళిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ తెలుసా? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి చెప్పమ్మా? అదే టర్మ్ ఇన్సూరెన్స్ అమ్మ. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? నువ్వు ఏజ్ 25 ఉందనుకో, నువ్వు 60 years దాకా కట్టాలి. 60 years దాకా కడితే వాళ్ళకి ఏం చేస్తారు? 25 నుంచి 60 లోపు ఈ మధ్యలో ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్కి ఏదన్నా జరిగిందనుకో, చెప్పలేం కదా, ఏదో జరగచ్చు కదా, సెక్యూరిటీ కింద పాలసీ అమౌంట్ ఎంతైతే ఉందో అది ఇచ్చేస్తారు. లేదు 60 years దాకా ఏం జరగలేదు అనుకో, ఏమేవారు 25 years దగ్గర నుంచి 60 years దాకా నువ్వు ఎంత పే చేసావో అదంతా ఇన్సూరెన్స్ కంపెనీకి. నీకు తిరిగి ₹1 కూడా ఎవరు అంతే. కాకపోతే కాదమ్మా, నేను 60 yearsలో ఎక్స్పైర్ అయితేనే 60 years పైన అయితే నీకేం రాదు. కాకపోతే దీంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. అంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఒకటి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిజ్జా పెడితే దాంట్లో ఎక్స్ట్రా కచప్స్ కావాలి, ఎక్స్ట్రా పాపిన్స్ కావాలని ఆర్డర్ పెడతారు కదా, అలాగే ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ పాలసీతో పాటు మనకు కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఆప్షన్ ఉంటుంది. లేదు నేను 60 తర్వాత అయినా సరే నేను ఎంత కట్టానో అంత నాకు వెనక్కి రావాలి, ఎంత కట్టామో అంతే వస్తుంది. ఇంట్రెస్ట్ పే చేసేవారు, ఇంట్రెస్ట్ కలిపేవారు, ఎంత కట్టామో అంతే వస్తుంది. కానీ మనం అలా కట్టింది మనం వెనక్కి రావడం వల్ల మనకి ప్రాఫిట్టా లాసా? ఎందుకు లాస్ అండి? లాస్. అవును, మనం 35 years ఇక్కడ కడతానే ఉన్నాం కదా అదే అమౌంట్. మనం 35 years బ్యాక్ కట్టిన అమౌంట్ ఇప్పుడు తీసుకొచ్చి అదే వాల్యూ నాకు ఇస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పేమెంట్ 7,000 రూపీస్ చేశానండి. 7,000 రూపీస్ ఎప్పుడు నేను చేసింది? 1980లో చేసా, 1990లో చేసా. 1990 అంటే మనం ఎవరు పుట్ల, 1990 అంటే మనం ఎవరు పుట్ల. అప్పుడు 7,000 అంటే చాలా ఎక్కువ వాల్యూగా. అప్పుడు 7,000, ఇప్పుడు 7 lakhs సమానం గట్టిగా. సో అప్పుడు 7,000 తీసుకొచ్చి నేను అదే 7,000 ఇప్పుడు పే చేస్తానంటే మీకు బెనిఫిట్ ఏమన్నా? కాకపోతే అది కూడా యాడ్ ఆన్ ఉంటుంది. ఇలా యాడ్ ఆన్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు పర్పెచ్యుటీ అంటే ఏంటి? బ్రతికి ఉన్నంత కాలం, ఎంత టైం అయితే అంత టైము యూ హ్యావ్ టు పే. చెప్పమ్మా. ఎందుకుంటుంది?
రూ. 7,000 వాళ్ళు మనకి రీపే చేస్తా అంటారు. అదే 7,000 ఇప్పుడు రీపే చేస్తా అంటారు. వాళ్ళు మన దగ్గర 1990లో తీసుకుని అదే 7,000 తీసుకొచ్చి మనకు ఇప్పుడు ఇస్తా అంటారు. అదే 7,000 తీసుకొచ్చి మనకి 2024లో ఇస్తా అంటారు. తీసుకుంటావా? నీకు బెనిఫిట్ అని అసలు మనకి డిస్కౌంటింగ్ రేటు, ఇన్ఫ్లేషన్ రేటు 6% వేసుకున్నా సరే 6% వేసుకున్నా సరే నువ్వు 6% చెప్పిన డిస్కౌంట్ చేసుకుంటూ వస్తే ఆ రూ. 7,000 ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? ఇప్పుడు ఎంత వాల్యూ అవుతుందో తెలుసా? ఒక రూ. 70 అవుతుంది. ఒక రూ. 70 వాల్యూ అవుతుంది. జిఎస్టీ రేట్ అని కదా, రూపీ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు 1990లో 7,000 అంటే ఇప్పుడు 2024కి 7 lakhsతో సమానం అండి. అది ఇయర్లీ 100 times 7 lakhsతో సమానం. రూపీ వాల్యూ అనేది ఎప్పుడైనా సరే తగ్గుతూ వస్తుంది. అందుకే మనకి ఈ ఈ అసలు ఈ కాన్సెప్ట్లన్నీ వచ్చేది అందుకే. రూపీ వాల్యూ అనేది తగ్గడం లేకపోతే, రూపీ వాల్యూలో ఫ్లక్చుయేషన్స్ అని లేకపోతే టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ అసలు మనకు ఉండదండి. ఈ కాన్సెప్ట్ పుట్టిందే రూపీ వాల్యూ ఫ్లక్చుయేషన్స్ వల్ల. అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి? 1947కి 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు $1 అండి. 1 రూపీ ఈక్వల్స్ టు $1. ఇప్పుడు ఎంత అండి? అప్రాక్సిమేట్లీ 82 రూపీస్. 82 రూపీస్ అంటే ఇప్పుడు రూపీ వాల్యూ తగ్గినట్టే పెరిగినట్టే అండి. ఎంత తగ్గిందండి? 81 రూపీస్. అంటే 82 times తగ్గిపోయిందండి. 82 times తగ్గింది రూపీ వాల్యూ. ఇదే టైం వాల్యూ ఆఫ్ మనీ. ఎందుకు తగ్గింది సార్? దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. బట్ ద మేజర్ రీజన్ ఇస్ ఇన్ఫ్లేషన్. ఎయిటీ 82 times తగ్గిపోయింది. నువ్వు 1/82 చేయాలి. అప్పుడున్న రూపీ వాల్యూకి ఇప్పుడు నీకు కావాలంటే 1/82 చేస్తే ఎంత వస్తుందో అంతకు సమానం. అప్పుడు ఎంత వచ్చింది? 0.012 అనుకో. 0.12 ఉంది అంటే ఇదంతా ఒక పైసా. అప్పుడు ఒక పైసా అయితే ఇప్పుడు ఎంత? 1 రూపీ. 1 రూపీ 1 రూపీ ఈక్వల్స్ 1 పైసా. అంటే ఎంత తగ్గినట్టు? నియర్లీ 100 times. నియర్లీ 100 times. అందుకే నేను చెప్పింది అప్పుడు 1,000 రూపీస్ పెడితే ఇప్పుడు 1 lakh రూపీస్తో సమానం అండి. పర్పిచ్యుటీ అంటే అర్థమైంది అందరికీ? నెక్స్ట్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మల్టీ పీరియడ్ పర్పెచ్యుటీ అంటే ఏంటి చెప్పండి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మల్టీ పీరియడ్ పర్పెచ్యుటీ అంటే ఏంటి చెప్పండి? మల్టీ అంటే ఒకటి కన్నా ఎక్కువ, రైట్? మల్టీ పీరియడ్ పర్పెచ్యుటీ అంటే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మీకు దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఐ వాంట్ టు రిటైర్ ఎట్ అండ్ రిసీవ్ 30,000 ఎవ్రీ మంత్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను? నా ఏజ్ 25 అండి. నేను 60 కల్లా రిటైర్ అయిపోవాలనుకుంటున్నాను. 60 కల్లా రిటైర్ అయిపోయి ఆ తర్వాత కూడా 60 వరకు నేను జాబ్ చేస్తాను, నాకు శాలరీ వచ్చింది, ఓకే. కానీ 60 తర్వాత నాకు ఫిక్స్డ్ శాలరీ కావాలనుకుంటున్నాను. నేను ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది నాకు కావాల్సి వచ్చింది. ఎంత రావాలనుకుంటున్నా? 30,000 రూపీస్ అనేది నేను రావాలనుకుంటున్నా. ఐ వాంట్ మై ఫ్యామిలీ టు రిసీవ్ ద సేమ్ మంత్లీ అమౌంట్ ఆఫ్టర్ మై డెత్. నా డెత్ అయినా సరే, చనిపోయినా సరే, నా ఫ్యామిలీ మెంబర్కి కూడా సేమ్ 30,000 రూపీస్ రావాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసే దాని మీద నాకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వచ్చింది అనుకుంటున్నాను? నేను 8% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అనుకుంటున్నాను. హౌ మచ్ ఐ నీడ్ టు పే టు సెట్ ఎ సైడ్ టు అచీవ్ మై పర్పెచ్యుటీ గోల్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు నేను ఎంత దాచుకోవాలి? నేను ఫ్యూచర్లో 30,000 పర్ మంత్ రావాలంటే ఇప్పుడు నేను ఎంత దాచుకోవాలి అనుకుంటున్నాను? నేను ఒకేసారి డిపాజిట్ చేసేయాలండి. నా అమౌంట్ ఏదైతే ఉందో, నా దగ్గర బల్క్ అమౌంట్ ఉంటుంది, ఆ బల్క్ అమౌంట్ ఒకేసారి డిపాజిట్ చేసేయాలి. డిపాజిట్ చేస్తే నేను రిటైర్ అయిన తర్వాత ఆఫ్టర్ మై 60 ఏజ్ ఆఫ్ ఇయర్స్ నాకు 60,000 వచ్చిన తర్వాత ప్రతి మంత్ నాకు 30,000 రూపీస్ వచ్చింది. నేను ఉన్నా లేకపోయినా 30,000 రూపీస్నే వస్తాయండి, నా ఫ్యామిలీకి వస్తాయి కావాలండి. అది ఎలా చేయాలి? ట్రై చేస్తారా? ఎలా చేయాలి అని ఎవరికైనా ఐడియా ఉందా? జస్ట్ గివ్ ఏ ట్రై. ఆలోచించండి. ఆలోచించడం మొదలు పెట్టాలి. మన బ్రెయిన్కి మనం వర్క్ ఇవ్వాలి. ఖచ్చితంగా పనిచేసిద్ది బ్రెయిన్.
ట్రై చేయండి. అమ్మా ఎస్, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి. ఇయర్సే మెన్షన్ చేయరండి, మనకి పర్సంటేజ్తో పని ఇక్కడ. పర్సంటేజ్ ఏదైతే ఉందో అంతనే మనకి పని చేయండి. మీరు ట్రై చేయండి అమ్మా, అందరూ ట్రై చేయాలి. మీకు నేను 5 minutes టైం ఇస్తాను. ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారో చూస్తా. అది అనుకోకూడదు, మరి ట్రై చేయండి. జస్ట్ ట్రై టు థింక్. ఆలోచించండమ్మా. బ్రెయిన్కి మనం వర్క్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే బ్రెయిన్కి వర్క్ ఇస్తూ ఉంటేనే తుప్పు పట్టకుండా ఉంటుంది మనకి. రెస్ట్ అనేది మనకి బ్రెయిన్కి పట్టకూడదు. అర్థమైందా? ఆలోచించండమ్మా. సరే, ఆలోచించలేకపోతున్నారా? ఒక పని చేయండి, ఇది ట్రై చేయండి. పోనీ 2% ఇచ్చారు కదా, ఇది ట్రై చేయండి. ట్రై చేయండి, అందరూ ట్రై చేయండి, అందరూ ట్రై చేయండి. ఇక్కడ మనకి యాక్చువల్గా ఫార్ములాతో పని లేదండి. 2 ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఎంత రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఎంత అంటే అమౌంట్ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నామో అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చింది, 8% వచ్చిందండి. 8% మనకు వచ్చింది. దాంట్లో నుంచి పర్పెచువిటీ గ్రోస్ అని ఏదైతే ఇచ్చాడో అది తీసేయాలి. ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన కూడా చెప్పేసా. మనం నిన్న ఎన్పివి అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం, గుర్తుంది ఎవరికైనా? ఎన్పివి అంటే ఏంటి? నెట్ క్వశ్చన్ నెంబర్ 32 అర్థమైంది అందరికీ? 32 అర్థమైంది. మనకి ఎప్పుడైనా సరే పర్పిచువిటీ గ్రోత్ ఇచ్చి అలాగే మనం గెయిన్ చేసే ఇంట్రెస్ట్ ఉండే ఇస్తే మనం గెయిన్ చేసే ఇంట్రెస్ట్ దగ్గర నుంచి పర్పిచువిటీ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేయాలండి. ఇది లెస్ చేసి మనం ఎంతైతే మంత్లీ రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాని నుంచి డివైడ్ చేయాలి. దిస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ అండి. ఎన్పివి అండ్ ఉంటే సిఏజిఆర్ ఉంటుంది, అది మళ్ళీ చెప్తాను. నెట్ ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటి? బేసిక్గా నెట్ ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానండి. ఎంత పెట్టి? 50 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. నేను నాకు బ్రేక్ ఈవెన్ ఎప్పుడైతే అనుకుంటున్నా? బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి? బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి? మనం పెట్టిన 50 lakhs మనకి ఎప్పటికల్లా వస్తాయి అని ఒక ఎస్టిమేషన్. అర్థమైందా? నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు ఎప్పటికల్లా నాకు రీచ్ అయిపోతాయి.
నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి నాకు రిటర్న్స్ వచ్చేస్తే దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ప్రాసెస్ నుంచి తప్పించేసుకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటిన దగ్గర నుంచి వచ్చేదంతా మనకి ప్రాఫిట్. ప్రాఫిట్ అంటాం. ఇప్పుడు నేను 50 lakhs పెడితే నేను ఏమనుకుంటున్నా, నాకు ఫస్ట్ ఇయర్ ఒక 18 lakhs, సెకండ్ ఇయర్ ఒక 80 lakhs, థర్డ్ ఇయర్ ఒక 17 lakhs వస్తున్నాయి అనుకుంటానండి. ఇలా క్వశ్చన్ ఇచ్చి నేను బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయిపోయినా లేదా అని అడుగుతారు. మీరేం చెప్తారు? ఇవన్నీ నాకు క్యాష్ ఇన్ఫ్లోస్ అండి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నాకు వెనక్కి వస్తున్న డబ్బులు ఇది నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టిందండి. 50 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ అండి. ఇవన్నీ ఫస్ట్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో, సెకండ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో, థర్డ్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో. ఎందుకు థర్డ్ ఇయర్కి అడిగిన క్వశ్చన్ అర్థమైంది. 50 lakhs 53. ఇప్పుడు చెప్పండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయినా లేదా? మనం పెట్టింది 50 lakhs కదా, మనం పెట్టింది 50 lakhs. ఇది నాకు వచ్చిన క్యాష్ ఇన్ఫ్లో. బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయినా లేదా? నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 3 lakhs. అయితే మీకు ఎగ్జాక్ట్గా 50 lakhs వచ్చినా సరే బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయిపోయింది. కాకపోతే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్ అని మర్చిపోయామండి. అదేంటి సార్, మీరు ఇప్పుడు 2024లో చెప్తున్నారు, మీరు 2024లో చెప్తున్నారు ఏమని? 2020 నేను ఇప్పుడు ఏం చెప్తున్నా మీకు, 2024లో 50 lakhs పెట్టానండి. 50 lakhs పెడితే నేనేం చెప్తున్నా మీకు ఇక్కడ, 2025లో 18 lakhs వచ్చినాయని చెప్పా, 2026లో 18 lakhs వచ్చినాయని చెప్పా, 2027లో ఎంతని చెప్పి 17 lakhs వచ్చినాయని చెప్పా. అసలు ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి? రూపీ వాల్యూ ఆఫ్ టుడే ఈజ్ నాట్ ఈక్వల్ టు ద రూపీ వాల్యూ ఆఫ్ టుమారో. నాకు నెక్స్ట్ ఇయర్ కదా వచ్చేది 18 lakhs అనేది. నాకు 18 lakhs అనేది వచ్చేది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో, అవునా? 18 lakhs వచ్చేది ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్లో. నెక్స్ట్ ఇయర్లో 18 lakhs వచ్చేదని నేను ఎప్పుడు చెప్తున్నా? ఇప్పుడు చెప్తున్నా, అవునా? కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చే 18 lakhs ఇవాళ వచ్చే 18 lakhs సమానమేనండి. ఏ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ 2025లో 18 lakhs ఉంది, 2026లో 18 lakhs ఉంది. దేనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటారు? 25కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? రూపీ వాల్యూ అనేది డిస్కౌంట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మీకు ఇదే క్వశ్చన్లో నేను 10% డిస్కౌంటింగ్ రేట్ అని చెప్పానండి. ఎంతని చెప్పాను? 10% అనేది డిస్కౌంటింగ్ రేట్ అని చెప్పాను. ఇప్పుడు చేయండి, ఎలా చేస్తారో చూస్తా. మనం ఇంతకుముందు చేసినాయనండి, ఇప్పుడు మనం కొత్తగా చేసేది ఏం లేదు. మనం ఆల్రెడీ ప్రతి ప్రాబ్లంలో చేసిన లాగానే చేయలేదు కూడా. మీరు కూడా చేయాలమ్మా అందరూ. 4 years కిందకు చేస్తారమ్మా. ఇది అసలు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే, ఇన్వెస్ట్మెంట్కి కూడా మీరు చేస్తారండి. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తారు? ఇన్ఫ్లోస్కి చేయాలి. మనం పెట్టిన పెట్టుబడికి కూడా మీరు ఇది చేస్తారు, టైం వాల్యూ ఆఫ్ మనీ చేస్తారండి. నవీన్ చేస్తున్నారా? నవీన్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వరి, మాధవ్, లక్ష్మీ ప్రసన్న. గైస్, ఐ ఆడిబుల్ ఆర్ నాట్? సైలెంట్గా ఉంటే ఎలాగమ్మా? ఎలా చేస్తున్నారండి చెప్పండి? ఎలా చేస్తున్నారు చెప్పండి? ఎలా చేస్తున్నారు చెప్పండి? ఎలా చేద్దాం అనుకుంటున్నారు? 18 lakhs ఎలా చేస్తారు అని అడిగాను నేను. అడిగాను.
అదే వస్తుందా? అదే వస్తుందా? అదే వస్తుందా? ఇది ఆలోచించు. 1/1.1 చేసావంటే ఇక్కడ వాల్యూ 1 కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? 0.909 వచ్చింది. 0.909 18 lakhs మల్టిప్లై చేస్తే అదే వాల్యూ వచ్చిందండి. ఎంత వచ్చింది? 16 lakhs. పాయింట్ పక్కన పెట్టి పర్లేదు. అర్థమైందా? డివైడెడ్ బై 1.1 చేస్తున్నాం కదా, 1 కంటే ఎక్కువ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి కింద ఆబ్వియస్లీ 1 కంటే తక్కువే వచ్చింది. అదే నెంబర్ వచ్చిందని ఎలా చెప్తారు? మీకు క్యాల్సి యూసేజ్ మళ్ళీ మర్చిపోయారండి. క్యాల్సి యూసేజ్ అనేది మళ్ళీ మర్చిపోయారు. అగైన్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. 1/1/1.1 ఇంటూ ఒక పని చేయండి, ఇంటూ మనం అలా చేయాల్సింది ఇంటూ 18 lakhs. ఇది ఈక్వల్స్ టు M+. ఆ అమౌంట్ సేవ్ అయిపోయింది. అగైన్ 1/1.1 ఎంఆర్సీ ఇప్పుడు కాదమ్మా, ఫంక్షన్స్ తర్వాత లాస్ట్ టోటల్ కావాలంటే ఎంఆర్సీ చేయాలి. 1/1.1 హోల్ స్క్వేర్ ఇంటూ 18 lakhs. ఇది ఎలా చేస్తారు? ఇప్పుడు 1/1.1 ఈక్వల్స్ టు 2 సార్లు నొక్కాలి. 1/1.1 ఈక్వల్స్ టు 2 సార్లు నొక్కాలి. ఇందా చేసిన ఫంక్షన్ పోయింది మధ్యలో, మీరు ఏసీ కొడితే. ఏసీ కొట్టావు మధ్యలో, ఎంత వచ్చింది చెప్పండి? 148760. అది కూడా M+ నొక్కు. 1/1.1 మీరు 3 సార్లు ఈక్వల్స్ కొట్టినా సరిపోయింది దానికి. 1/1.1 హోల్ క్యూబ్ అంటే ఇంటూ 77. ఇప్పుడు ఎంఆర్సీ కొట్టు, M+ ఎంఆర్సీ. సరే, ఇప్పుడు మాన్యువల్గా యాడ్ చేయవి. మాన్యువల్గా యాడ్ చేయమ్మాయి. $1,36,363 plus 14,87,603 plus 12,77,235. టోటల్ ఎంత వస్తుంది? ఒకసారి క్యాల్సి యూసేజ్ అనేది మనకు అలవాటు అవ్వాలండి. ఏం చేస్తున్నామో అనే దానికంటే ముందు ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి క్యాల్సీలో అని చెప్పాను మీకు నేను. అవునా? $44,01,202. ఓకే, ఎందుకంటే నువ్వు పాయింట్స్ తర్వాత తీసుకోలేదు కదా, అందుకే ఆ వేరియేషన్ వచ్చి ఉంటుంది.
వాల్యూస్ రెడ్డే కానీ పాయింట్స్ తర్వాత ఉన్నాయి కదా. సో అందుకే నేను M+ అనే ఫంక్షన్ యూజ్ చేయండి అని చెప్తా. ఎందుకంటే మనం ఇక్కడ మల్టిప్లై చేసేది ల్యాక్స్లో కదా. ఇప్పుడు మనకు 1 రూపీ ఇంటూ 1 పైసా చేస్తే 1 పైసానే వచ్చిందండి, 1 ఇంటూ 1 పైసా చేస్తే. కానీ ఇక్కడ 18 lakhs ఇంటూ 1 పైసా చేస్తే 1,80,000 వేరియేషన్ వస్తుంది. పాయింట్ పక్కన ఒక పైసా ఉన్నా సరే 1,80,000 తేడా వస్తుంది. టోటల్ ఎంత వచ్చిందండి మనకి? 44 lakhs 1,000, 44 lakhs 1,202. మనం పెట్టి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15 కాదు 50 lakhs పెట్టాం మనం. ఇప్పుడు ఎన్పివి ఎంతో చెప్పండి ఎవరైనా? అంతేనండి. ఇప్పుడు ఎన్పివి పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? ఇది పాజిటివ్ వచ్చిందా? ఇది పాజిటివ్నా నెగిటివ్నా? ఇది క్యాష్ ఇన్ఫ్లోస్ అండి, ఇది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉందా, క్యాష్ ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయా? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అని ఎక్కువ ఉంది. మనం పెట్టిన పెట్టుబడి కన్నా మనకు వచ్చినాయి తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? మరి మనకు ప్రాఫిట్ వచ్చినట్టు లాస్ వచ్చినట్టు. మరి ఇది పాజిటివ్నా నెగిటివ్నా? మరి పాజిటివ్ అన్నా ఏంటి? మనకి ఇది ఎన్పివి నెగిటివ్. అయినా ఇప్పుడు కంపెనీ వాడు మిమ్మల్ని ఏమడుగుతారంటే, మీరు ఒక ఫ్యూచర్ CMS అయిపోయిన తర్వాత ఇది మనం యాక్సెప్ట్ చేయవచ్చా లేదా అని అడుగుతాడు. మీరు ఏం చెప్తారు? ఇదంతా చేసి ఇక్కడ నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది, ఎన్పివి నెగిటివ్ వాల్యూ వస్తుంది, మనం ఇది యాక్సెప్ట్ చేస్తే మనకు లాస్ వస్తుంది. సో ఎన్పివి <0 ఉంది కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్. అర్థమైందా? అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కోసం మిమ్మల్ని అడుగుతారండి. నేను ఒక బిజినెస్ కొత్త సెక్టర్లోకి వెళ్ళాలనుకుంటున్నా, నాకు ఆల్రెడీ బిజినెస్ ఉంది, ఇంకో సెక్టర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, దాంట్లో 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత వచ్చిందని చెప్తాను. నేను 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే 44,01,000 వస్తుంది వెనక్కి. యాక్సెప్ట్ చేయొచ్చా లేదంటే మీరు ఏం చెప్తారు? 50 lakhs కంటే తక్కువ వస్తుంది కాబట్టి రిటర్న్ వీ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ అంటాం. అంతే. అర్థమైందా? ఏమ్మా అర్థమైందా? అర్థమైంది అన్నప్పుడు మీరు మాట్లాడాలి కదా. ఇప్పుడు అర్థమైందని చెప్పి మళ్ళీ తర్వాత అర్థం కాలేదంటారు, అప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉండి తర్వాత మళ్ళీ ఏం మాట్లాడరు. సరే, మరి దీనికి చేయండి. అర్థమైతే క్వశ్చన్ నెంబర్ 33 చేయండి. క్వశ్చన్ నెంబర్ 33కి చేయండి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఇచ్చారు? ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ కష్టపడకుండా 1/1.1 చేస్తే వాల్యూ ఎంత వచ్చింది దాన్ని ఇలా ఇచ్చేసారండి. ఇది దేని వాల్యూ? 1/1.1 ఫర్ ఫస్ట్ ఇయర్. ఇది 1/1.1 హోల్ స్క్వేర్, 1/1.1 హోల్ క్యూబ్. ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలి? సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటి చెప్పండి. మనకి ఫస్ట్ ఇయర్ వచ్చిన రిటర్న్ ఎంత? ఇప్పుడు నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ అని ఇచ్చాడుగా కళ్ళ ముందు. నెట్ క్యాష్ ఇన్ఫ్లో మన ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? 55,000ని దేంతో మల్టిప్లై చేయాలి? ఓకే, 909 చేసిన తర్వాత క్యాల్సీలో ఫంక్షన్ ఏం చేయాలి? M+. ఎంఆర్సీ కాదండి, ఎంఆర్సీ అనేది టోటల్కి, M+ అనేది ఎడిషన్కి. సో 55,000 ఇంటూ 0.909 M+ తర్వాత 0.826 తర్వాత 15,000 M+
చేయండి, ఎంత వచ్చింది చెప్పండి. ఇప్పుడు మీరు నాకు టోటల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంతో చెప్పాలి, నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎంతో చెప్పాలి, అలాగే ఐఆర్ఆర్ కూడా చెప్పాలి నాకు. మీరు ఐఆర్ఆర్ అనే కాన్సెప్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. రెండు 499 ఏంటి మరి? 499 అంటావు ఏంటి? ఎన్ని నైన్స్ ఉన్నాయి నేను ఇమాజిన్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడిగాను. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అసలు? పెట్టుబడి ఎంత ఉంది క్వశ్చన్లో? ఇక్కడ క్లియర్గా ఇచ్చాడా? మన 1,50,000 ఎక్కడి నుంచి వచ్చింది మీకు? టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? ఐస్ టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 1 lakh. రైటేనా? ఎలా చేశారు? ఎలా చేశారు చెప్పమ్మా. 1,27,003. 1,50,000 అంటే ఏం చేసావు? నువ్వు 3 యాడ్ చేసావు అంతేనా? మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటికి? డిస్కౌంట్ అవుతూ వస్తుంది. ఫస్ట్ ఇయర్కి డిస్కౌంట్ ఎంత, సెకండ్ ఇయర్ డిస్కౌంట్ ఎంత, థర్డ్ ఇయర్ డిస్కౌంట్ ఎంత, ఆ 3 కలిపి మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఇప్పుడు అది ఫంక్షన్ చేసావు కదా ఆల్రెడీ, మళ్ళీ ఏంటి? M+MRC అని ఇందాక చెప్పావా నాకు? మరేంటి? అసలు మీరు బేసిక్ కాన్సెప్టే మర్చిపోతే ఇంకెలాగండి? ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. ఏం చేసావు చెప్పు. చెప్పు, నవ్వడం కాదు. ఏ 3? ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పంటున్నా. 5,000 చేసిన తర్వాత ఏం చేయాలి? $15,000 ఇంటూ 0.75 చేయాలి. ఇందాక అడిగావు కదా, చెప్పాను కదా. మళ్ళీ టోటల్ యాడ్ చేసి 1,50,000 అంటావేంటి? క్యాల్సీకి ఎప్పుడైనా ఒక హ్యాండే వాడండి, 2 చేతులు వాడద్దు. క్యాల్సీకి ఒక చెయ్యే వాడాలి. ఎంత వచ్చింది? లాస్ట్ వాల్యూ చెప్తావు ఏంటి? 3 కలిపి ఎంత అని అడిగితే ఎంత వచ్చిందో నోటుతో చెప్పబ్బా. అంటే 1,40,000 343 వచ్చింది. నువ్వు 340 వచ్చిందా? ఇప్పుడు నాకు ఎన్పివి ఎంతో చెప్పండి. ఎన్పివి ఎంత? ఎన్పివి అంటే ఏం చేయాలి? 2
ఎన్పివి అంటే ఏం చేయాలి? దేంట్లోంచి ఏం మైనస్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్లో నుంచి కాదు, క్యాష్ ఇన్ఫ్లోస్ నుంచి, నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్లో నుంచి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ని తీయాలి. అవునా? క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత టోటల్ మీకు వచ్చింది? 1,27,343 వచ్చింది. దాంట్లోంచి మీరు ఎంత తీయాలి ఇప్పుడు? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh. టోటల్ ఎంత వచ్చింది? 343 రూపీస్ అనేది మనకి ఏమొచ్చింది ఇక్కడ? వచ్చిన వాల్యూ ఏంటి? ఈ వాల్యూని ఏమంటాం మనం? ఎన్పివి అంటే ఏంటి? నెట్ ప్రెజెంట్ వాల్యూ. పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా ఎన్పివి? ఎన్పివి పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? అది నెగిటివా? 1,27,000లో నుంచి 1 lakh చేస్తే వచ్చేది మనకు నెగిటివ్ వాల్యూ అంటే పాజిటివ్ వాల్యూవా? అర్థం చేసుకుంటాకే ట్రై చేయండి, బట్టి పడతా కాదు, బట్టి పట్టద్దు. మీరు బట్టి పడుతున్నారండి, నాకు క్లియర్గా అర్థమవుతుంది. అస్సలు ఎంత కూడా అర్థం చేసుకుంటే ట్రై చేయట్లేదు. మీకు కావాల్సింది ఏంటంటే బట్టి పట్టడం. 1,27,000 నుంచి 1 lakh తీస్తే వచ్చేది మనకు పాజిటివ్ వాల్యూనా నెగిటివ్ వాల్యూవా? చెప్పాలి. నెగిటివ్ వాల్యూవా పాజిటివ్ వాల్యూవా? మరి నెగిటివ్ వాల్యూ అంటావేంటి? మరి నెగిటివ్ వాల్యూ అంటావేంటి? అది బేసిక్ థింగ్ కదా, అది బేసిక్ థింగేనా? 2 రూపాయల నుంచి రూపాయి చేస్తే పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిద్దా? మరి నెగిటివ్ అంటే ఎట్లా? ఎప్పుడైనా సరే క్యాష్ ఇన్ఫ్లోస్లో నుంచి మనకి వచ్చిన రాబడి నుంచి మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీయాలి. అప్పుడే మనకి లాభమో నష్టమో తెలిసేది. బేసిక్గా ఆలోచించుకోండి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మన ఇంట్లో వాళ్ళు ఏదో ఒక బిజినెస్, లేకపోతే మనం ఏదో ఖర్చు పెడతాంగా, అవునా? ఏదో ఒకటి పెడతాంగా. ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేసా, 1,00,000 రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసా. నాకు రాబడి ఎంత వచ్చింది? ఒక 2 లక్షలు వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చిన రాబడి నుంచి నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీయాలా? నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నుంచి నాకు వచ్చిన రాబడి తీయాలా? ఇది రిటర్న్స్, ఇది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్స్ తీస్తారా? రిటర్న్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీస్తారా? మళ్ళీ అదే మిస్టేక్. రిటర్న్స్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే అప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుస్తుందండి. ఆలోచించుకోవాలి. మీకు మీరు క్వశ్చన్ వేసుకోవాలి. మనకు ఒక బిజినెస్ ఉంటే నేను దాంట్లో 1,00,000 రూపాయలు పెడితే నాకు 2 లక్షలు వచ్చినాయి, అది మీ ప్రాఫిట్టా లాసా? సరే, మరి నువ్వు చెప్పిన లెక్క అయితే ఏమవుతుంది? నువ్వేమంటున్నావు? ఇన్వెస్ట్మెంట్లో నుంచి వచ్చిన రిటర్న్ తీసేయాలి అంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ వస్తుందా పాజిటివ్ వాల్యూ వస్తుందా? మరి అది మనకు లాస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పే లెక్క. మరి చెప్పు, ఏంటిది? ప్రాఫిట్టా లాసా? ఇలా చేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్టా లాసా? లాస్ కదా. మరి అప్పుడైనా ఆలోచించుకోవాలి కదా. అందుకే నేను చెప్పేది, మనం ఆలోచించాలి, బ్రెయిన్కి వర్క్ పెట్టాలి. ఎప్పటి నుంచో బ్రెయిన్ వాడతాం మానేసాం కాబట్టి మన బుర్ర పనిచేయట్లేదు. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, దేంట్లో నుంచి ఏం చేయాలి? రిటర్న్లో నుంచి ఆర్ఎల్స్ నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ నుంచి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ చేయాలా? క్యాష్ ఇన్ఫ్లోస్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది తీయాలి. అప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ వస్తే అది మనకి ప్రాఫిట్, నెగిటివ్ వాల్యూ వస్తే మనకు లాసు. నెగిటివ్ వాల్యూ వస్తే ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయకూడదు, పాజిటివ్ వాల్యూ వస్తే ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? అంతేగా. మరి ఇప్పుడు నాకు 1,10,000 వచ్చినాయండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే? 2 లక్షలు పెడితే. ఇప్పుడు ఇక్కడ మాకు -90,000 వచ్చింది. -90,000 వచ్చింది. ఇది నాకు లాసేగా. నేను 2 లక్షలు పెడితే నాకు 1,10,000 వచ్చినాయిగా. 2 lakhs పెడితే 1,10,000 రిటర్న్ వచ్చినాయి నాకు. 90,000 లాస్, అంతేగా. అది బేసిక్ కాన్సెప్ట్ అబ్బా. అంత మైనర్ కాన్సెప్ట్స్ అది, దానికి కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎంత వచ్చిందండి మీకు ఫైనల్గా? 27,340 రూపీస్ అనేది మనకి ఏమొచ్చింది? ఏంటి చెప్పండి, దీన్ని ఏమంటాం? సరే, నెట్ ప్రెజెంట్ వాల్యూ అంట. ఇప్పుడు నాకు మీరు ఐఆర్ఆర్ ఎంతో చెప్పాలి. ఐఆర్ఆర్ ఎవరైనా చేసి చెప్పండి అమ్మా, ఐఆర్ఆర్ ఎంత?
ఎవరైనా ఐఆర్ఆర్ అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఐఆర్ఆర్ అంటే ఏంటి అసలు? ఐఆర్ఆర్ అంటే ఏంటి అసలు? ఐఆర్ఆర్ అంటే ఏంటండి? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇప్పుడు మనకి ఎంత డబ్బులు వచ్చినాయో చూసుకున్నామండి. మనీ వైజ్గా ఎంత వచ్చిందో చూసుకున్నాం. మనం పర్సంటేజ్లో ఎంత వచ్చిందో ఎలా చూసుకోవాలి? పర్సంటేజ్లో ఎంత వచ్చిందో ఎలా చూసుకోవాలి? మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనకు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందని ఎలా చూసుకోవాలి? మరి మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? ఇప్పుడు నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎంత వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 రూపాయలు పెట్టామండి, మనకి 1,20,000 రిటర్న్ వచ్చింది, అంటే 20,000 ప్రాఫిటే కదా. ఈ 20,000 మనం పెట్టిన పెట్టుబడిలో ఈ 20,000 అనేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఎంత పర్సంటేజ్? ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,00,000. మనకు వచ్చిన రిటర్న్ ఎంత? ప్రాఫిట్ ఎంత? 20,000 అనేది 1,00,000లో ఎంత పర్సంటేజ్? 20%. అదే ఇక్కడ కూడా చేయాల్సింది, సేమ్ ఇక్కడ కూడా మనం చేయాల్సింది అంతేనండి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,00,000. మనకు వచ్చిన టోటల్ రిటర్న్ ఎంత? టోటల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 1,27,340 రూపీస్ అనేది మనకి వచ్చిన టోటల్ క్యాష్ ఇన్ఫ్లో. మనకు వచ్చిన ఇప్పుడు నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎంత? ఎన్పివి ఎంత? 340. ఐఆర్ఆర్ ఎంత? 27.34%. ఇప్పుడు ఇక్కడ అదే లెక్కగా మనం చేసింది. ఇప్పుడు మనకు 20,000 ప్రాఫిట్ వచ్చింది. ఏం చేసాం ఇక్కడ? 20,000 డివైడెడ్ బై 1,00,000 ఇంటూ 100 చేసామండి. అలాగే ఇక్కడ ఏం చేయాలి? మనం ఇప్పుడు మనకి 20,000 ప్రాఫిట్ వస్తే మనం ఏం చేసాం? 20 lakhs డివైడెడ్ బై 1,00,000 ఇంటూ 100 చేసాం, అవునా? ఇక్కడ మనం ఏం చేయాలి? 27,340 డివైడెడ్ బై 1,00,000 ఇంటూ 100 చేయాలి. ఎంత వచ్చింది మనకు అప్పుడు? 27.34%. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లోకి మనకు వచ్చిన రాబడి ఎంత పర్సంటేజ్ అని ఎలా తెలుసుకోవాలంటే ఆ రెండింటి మధ్య కంపారిజన్ చేయాలండి. రెండింటి మధ్య కంపారిజన్ అనేది చేయాలి. కంపారిజన్ ఎలా చేస్తాం? ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే 1,00,000 పైన వేసి 27,340 కింద వేస్తారండి. గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన ప్రాఫిట్ కానీ రిటర్న్ కానీ పైన వేసుకోవాలి, న్యూమరేటర్ వేసుకోవాలి. మనకి మార్క్స్ ఉంటాయండి. మన 100 మార్క్స్ అనుకోండి, మనకి 40 వస్తే మనం పైన వేసుకుంటాం కదా. 100కి 40 వచ్చినాయంటే 100 డివైడెడ్ బై 40 వేసుకోంగా, అంతేనా? సేమ్ ఇంతే. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ అనేది కిందలో ఉంటుంది, మనం ఎంత గెయిన్ చేసాం అది పైన ఉంటుంది, అంతేగా. మనకు మార్క్స్ వేసి తిట్టినాగా, ఎవరు లయర్గా, అది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఆలోచన విధానం మార్చుకోవాలి. మనం పెద్దవాళ్ళం అయ్యాం. ఓటోకి వచ్చిందండి అందరికీ? ఓటు ఎలిజిబిలిటీ వచ్చిందా? ఓటు ఎలిజిబిలిటీ రాలేదండి? ఓకే, అర్థమైందా? చెప్పండి, ఎన్పివి అంటే ఏంటి? ఐఆర్ఆర్ అంటే ఏంటి? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. నాకు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? వచ్చిన వాల్యూ అని కాదు, దానికి ఒక ప్రాపర్ నేమ్ ఉందిగా. ఎన్పివి డివైడెడ్ బై ఐఆర్ఆరా? మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ? మనం కనుక్కోవాల్సింది ఐఆర్ఆర్ అండి. ఎన్పివి బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100 ఎందుకు చేస్తున్నామండి? పర్సంటేజ్ కాబట్టి 100 చేస్తున్నాం. సరే, మరి ఎన్పివి ఎలా కనుక్కోవాలి? వచ్చిన వాల్యూ పోయిన వాల్యూ కాదండి, దానికి ఒక ప్రాపర్ టర్మినాలజీ నేను మెన్షన్ చేశాను మీకు. ప్రాపర్ టర్మినాలజీ, టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ టర్మినాలజీస్ మీకు అలవాటు అవ్వాలి, అందుకే ఎన్నిసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని. టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై ఏంటమ్మా?
సారీ, టోటల్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ టోటల్ క్యాష్ ఇన్ఫ్లో నుంచి ఏం తీసేయాలి? మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది? ఎన్పివి. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తీయాలండి. మనం పెట్టిన పెట్టుబడి అనేది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, మనకి రిటర్న్స్ వచ్చినాయి అనేది క్యాష్ ఇన్ఫ్లో. ఎన్పివి అంటే మనకి చివరిగా వచ్చిన ప్రాఫిట్తో సమానం. గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటాక నేను చాలా టర్మినాలజీస్ వాడి చెప్తున్నాను. రాసుకో, క్లియర్గా రాస్తున్నా. లేకపోతే ఐఆర్ఆర్ ఈక్వల్స్ టు చెప్పండి. ఐఆర్ఆర్ ఈక్వల్స్ ఏంటి చెప్పు ధనుష్. ఐఆర్ఆర్ ఈక్వల్స్ టు, నేను ఫుల్ ఫామ్ అడగల, దేనికి ఫామ్లో అడిగా. సరే, మరి ఎన్పివి అంటే ఏంటి? టర్మినాలజీస్ చెప్పు నాకు. టర్మినాలజీ అంటే ఏంటి? వచ్చిన వాల్యూస్ చెప్పు. దాన్ని ఏమంటే ఇవ్వాలి? టోటల్ ఏ ఇన్ఫ్లో? అది వాటర్ ఇన్ఫ్లోనా? టోటల్ ఏ ఇన్ఫ్లో అమ్మా? వాటర్ ఇన్ఫ్లోనా, గ్యాస్ ఇన్ఫ్లోనా? క్యాష్ ఇన్ఫ్లో. టోటల్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, అప్పుడు ఎన్పివి వస్తుంది. అవునా? సరే, నాకు ఐఆర్ఆర్ <1 ఉంది. ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? ఐఆర్ఆర్ ఈక్వల్స్ టు 1 ఉందండి, ఏం చేయాలి? డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ ఆర్ ఎనీథింగ్. ఐఆర్ఆర్ <1 ఉంది, ఇప్పుడు యాక్సెప్ట్. అలాగే ఎన్పివి లెస్ దాన్ 0నా 1? <0 అంటే రిజెక్ట్. ఎన్పివి ఈక్వల్స్ టు ఉంటే డిపెండ్స్. అలా రాదండి. నాకు ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ ఉంటాయి, అదే నేను చెప్తున్నాను. మీరు సరిగ్గా అవి రైట్ వస్తాయి. కానీ మనకు కొన్ని ప్రాజెక్ట్స్లో ఏమొస్తాయి అంటే, ఒక దాంట్లో ఎన్పివి ఎక్కువ వస్తుంది. మనకు 2 ప్రాజెక్టులు ఇస్తారు, ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి అని. ప్రాజెక్ట్ ఏలో ఏమొస్తుంది? ఎన్పివి ఎక్కువ వచ్చింది. ఎన్పివి 2 పోర్షన్ వస్తుంది, ఎన్పివి ఎక్కువ వచ్చింది. కానీ ప్రాజెక్ట్ బిలో ఏమొచ్చింది? ఐఆర్ఆర్ ఎక్కువ వచ్చింది. అప్పుడు ఏది యాక్సెప్ట్ చేయాలండి? దానికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. టైం కొంచెం లేట్గా వచ్చాను కదా, పర్లేదు. సరేనండి, నేను ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి అండి. నేను దీంట్లో ఒక 10 లక్షలు పెట్టానండి. ఎంత పెట్టాను? 10 లక్షలు పెట్టా. నాకు క్యాష్ ఇన్ఫ్లో టోటల్ ఎంత వచ్చింది? టోటల్ క్యాష్ ఇన్ఫ్లో ఒక 15 లక్షలు వచ్చిందండి. ఎంత వచ్చిందండి? ఇప్పుడు నాకు మీరు దీనికి ఎన్పివి ఎంతో చెప్పాలి, ఐఆర్ఆర్ ఎంతో చెప్పాలి. అలాగే ప్రాజెక్ట్ బిలో నేను 1 లాఖే పెట్టానండి. నాకు రిటర్న్ ఎంత వచ్చింది? 2 lakhs వచ్చింది. ఇప్పుడు దీనికి ఎన్పివి ఐఆర్ఆర్ చెప్పండి. ఎన్పివి ఎంత, ఐఆర్ఆర్ ఎంత? ఇది దేనికి? ఎన్పివి అంటే దేంట్లో ఏం చేయాలని చెప్పా? అండి సరిగ్గా చెప్పు. ఇక్కడ నేను రాసేగా పనిమాల. ఎన్పివి ఎంత అని అడుగుతున్నా. ఎన్పివి ఎంత అన్నా? ఎన్పివి ఎలా చేయాలి? అటు చూడమ్మా, ఇటు చూసి చెప్పు. మరి నువ్వేం చెప్తున్నావు? నువ్వు రిఫర్స్లో చెప్పావు. అవుట్ఫ్లో ఎక్కడి నుంచి వచ్చింది అసలు? మనం అక్కడ చెప్పుకుంటే టర్మినాలజీస్ ఏంటి? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ క్యాష్ ఇన్ఫ్లోనేనా? మరి అవుట్ఫ్లో అంటావేంటి? అవుట్ఫ్లో అనే కాన్సెప్ట్ అసలు చెప్పాను, నేను మాట్లాడానా? మరి అవుట్ఫ్లో ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ నీకు? నేను చెప్పిన టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్.
ఏం చేయాలి చెప్పు, దేంట్లో నుంచి ఏం చేయాలి? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి క్యాష్ ఇన్ఫ్లో తీయాలా, క్యాష్ ఇన్ఫ్లో నుంచి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తీయాలా? ఉమ్, మరి అప్పుడు నెగిటివ్ ఎందుకు వస్తుంది? క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 15 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తే నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? నేను అందుకే పైన కింద రాశా, బుర్ర వాడతారా లేదా అని. 5 లక్షలు ఏమొచ్చింది? ఎన్పివి వచ్చింది. ఐఆర్ఆర్ ఎంత మరి? 50%. పర్సంటేజ్ మెన్షన్ చేయాలమ్మా నవీన్. ప్రాజెక్ట్ బీచ్ చెప్పండి మరి. 1 ల్యాక్ అనేది ఎన్పివి వచ్చింది. ఏంటి ఎంత వచ్చింది? 50 ఎలా వచ్చింది? చెప్పాలి. 50 ఎందుకు వచ్చింది చెప్పు. ఏంటో హాఫ్? మనకి ఐఆర్ఆర్ ఫార్ములా ఏంటి? ఎన్పివి ఎంత ఉంది ఇక్కడ మనకి? ఎన్పివి ఎంత ఉంది? 1 ల్యాక్ డివైడెడ్ బై 1 ల్యాక్ డివైడెడ్ బై 1 ల్యాక్ చేస్తే ఎంత అండి? ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ కదా కనుక్కోవాల్సింది. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నారు మీరు. ఏమొచ్చింది అంటున్నాను మరి? 50% ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నవ్వడం కాదు, బుర్ర పెట్టి క్లాసులో సరిగ్గా వింటే అర్థం అవుతాయి. చేశారా? ఎలా చేసి చెప్పు. బోర్డు చూడకుండా ఇటువైపు చూసి చెప్పు. నువ్వు ఏఆర్ ఎలా చేయాలి? మాక అయ్యా ఏంటి ఏంటి అయ్యాయి ఫుల్ ఫామ్ ఏంటి? డిసప్పాయింట్. ఎన్పివి అంటే ఏంటి? సిఐ అంటే ఏంటి? పిసిఐ అంటే ఏంటి మరి? టోటల్ క్యాష్ ఇన్ఫ్లో. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలాగా? మనం ఫస్ట్ పెట్టిన పెట్టుబడి. అవునా? ఎన్పివి అంటే ఎలా చేయాలి? ఎన్పివి ఎలా చేయాలి? ఇటు చూసి చెప్పు. ఎన్పివి ఎలా చేయాలి? ప్రాఫిట్ వచ్చిందో లేదో ఎలా చూసుకుంటావు నువ్వు? వచ్చింది పోయింది కాదండి, టర్మినాలజీస్ చెప్పండి. టర్మినాలజీస్ చెప్పు. ఇటు ఇటు చూసి చెప్పు. అటు చూడ మనం ఇటు చూసి అంటే ఏంటి? ఏంటి ఏంటి 100 సార్లు పడుకుంటాను ఇప్పటికి, మళ్ళీ గుర్తులేదంటే ఎలాగా? మరి ఐఆర్ఆర్ ఎలా చేయాలి? ఎందుకు చూస్తున్నాం? ఏ అంటే ఏంటి? ఏ ఇన్వెస్ట్మెంట్? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఏంటిది అయ్యే అంటే? చెప్పు ధనుష్. రాసుకునేటప్పుడు అయ్యేయని రాసేసుకున్నావు నువ్వు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ రాసుకోవాలి? మరి ఇంకెక్కడ అర్థమవుతాయి మీకు? ఇప్పుడు చెప్పు. ఎన్పివి ఎలా చేయాలి చెప్పు. ఎన్పివి ఎలా చేయాలి? ఇటు నువ్వు ఇటు చూసి చెప్పండి, ఇటు చూసి చెప్పు, బుక్ వైపు కాదు. ఎన్పివి అంటే ఏంటి? ఎన్పివి ఫుల్ ఫామ్ ఏంటి? పి అంటే ఏంటి మరి? నువ్వు చెప్పి ఎన్పివి అంటే ఏంటి? ప్రెసెంట్ వాల్యూ. ఐఏ ఏంటి ఏంటి? ఐఆర్ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చెప్పాలి. ఐఆర్ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పు. చూడమాను అట్లా. ఇటు నువ్వు చెప్పు. ఇంటూ
ఇంటూనా ఇంటూనా డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100 ఓకేనా. సరే ఎన్పివి ఏంటండి బుక్ మీ ఎన్పివి ఏంటి చెప్పు. ఓకే గైస్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమ్మా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ఆఫ్ యూ? నవీన్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వరి, మాధవ్, లక్ష్మీ ప్రసన్న, మా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అసలు ఆన్లైన్లో ఉన్నారో లేదో నాకు తెలియాలి కదమ్మా. మీరు మాట్లాడకపోతే, నేను అడిగినప్పుడు కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగా? మరి అది మాకు తెలియాలి కదా. మీకు అర్థమైందో లేదో మాకు తెలియాలంటే మీరు ఉన్నారో లేదో చెప్పాలి ఫస్ట్. అసలు లాగిన్ చేసి పక్కన పడేస్తున్నారండి మొబైల్స్. మరి ఓకే అమ్మా జ్ఞానేశ్వరి. గైస్, ఒక చిన్న టాపిక్ ఉంది, చెప్పమ్మా. అవునమ్మా, మీకు ప్రతాప్ సార్ సెండ్ చేస్తారమ్మా అవి. యాక్చువల్గా ఇక్కడ మనకి ఆఫ్లైన్లో అయితే వాళ్ళకి డైరెక్ట్ మెటీరియల్స్ ఇచ్చేసాం, ప్రింటెడ్ మెటీరియల్స్. మరి ఎలా వస్తాయమ్మా మీ దగ్గరికి? పీడిఎఫ్లు ఉంటాయమ్మా, పీడిఎఫ్లు షేర్ చేస్తారు మీకు, కంగారు పడద్దు ఓకేనా. పీడిఎఫ్లు ఉన్నాయి ఆల్రెడీ, పీడిఎఫ్లు మీకు ఫార్వర్డ్ చేస్తారు ఓకేనా. అంటే మనం ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ అన్ని సబ్జెక్టులు కలిపి ఒక బుక్ తయారు చేస్తామమ్మా. ఇప్పుడు మ్యాథ్స్లో ఒక మాడ్యూల్, ఎకనామిక్స్లో ఒక మాడ్యూల్, అకౌంట్స్లో మాడ్యూల్, ఇలాగ చాలా ఒక మాడ్యూల్. ఆ మాడ్యూల్స్ అన్ని కలిపి ఒక బుక్ ప్రిపేర్ చేస్తాం. ఆ మాడ్యూల్ మొత్తానికి ఒక బుక్ ఇస్తాం, పీడిఎఫ్ అలాగా ఓకేనా. మీకు అన్ని పీడిఎఫ్స్ ప్రతాప్ సార్ మీకు షేర్ చేస్తారు. టు వర్రీ, టెలిగ్రామ్ గ్రూప్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది ఓకేనా. వాళ్ళు చెప్పిన టాపిక్స్లో కానీ వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్లో కానీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ సైలెన్స్. చెప్పండమ్మా మిగతా వాళ్ళు. ఓకే గైస్, ఐ హోప్ దెర్ ఆర్ నో డౌట్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపటి క్లాస్లో అడగండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. బాయ్ గైస్. అమ్మా బాయ్ అమ్మా. మీకు దీని తర్వాత ఇంకో క్లాస్ ఏమైనా ఉందా?